కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అండ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక సీతాఫలం షాప్ దగ్గర అయితే ఉన్నాము. వీటి నుండి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి బాబాయ్ గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శెట్టి, ఆదవ్ శెట్టి. ఏంటంటే ఈ పండ్లు అనేవి ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము. ఇవి ఎక్కడి నుండి తెస్తారు సార్ మీరు? తెలంగాణ నుండి తెస్తారు. భువనగిరి, సిద్దిపేట. ఎప్పటి నుండి ఎప్పటి లోపు ఇవి ఉంటాయి సార్? దసరా ముందలు వస్తాయి, దీపావళి తర్వాత అయిపోతాయి. అంటే తర్వాత ఏమి ఉండవా? దీపావళి 10 రోజుల తర్వాత అయిపోతాయి. కరెక్ట్ డేట్ అనేది ఉండదు. వర్షాలు ఎక్కువ పడితే రాలిపోతాయి, వర్షాలు లేకపోతే కాపు ఆగిద్ది. ఇది అడవి పంట, మందు కింద ఏముండదు. మేము తెచ్చిన మందు ఏమో, పంట కూడా అడవిలో మందు ఏమదు. ఇది తినటం వల్ల మంచిది. మన అన్నం అరుగుదల ఎక్కువ ఇస్తుంది. లేడీస్ అయినా తినొచ్చు, గర్భిణీ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. గర్భవతి స్త్రీలకి ఎక్కువగా ఇది బాగుంటది అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? నిజం, ఎక్కువ వాళ్ళే తింటారు. మరి దీనిపైన ఎంత అమ్ముతున్నారు సార్? మరి ఇది ట్రై వచ్చి 800. మేము కేజీ 100 రూపాయలు అమ్ముతాం. మీరు ఇది ఓన్ గా తెచ్చుకున్నారా లేదా? వర్కర్స్ మేము 3 వర్కర్స్. ఎక్కడ నుండి? తెలంగాణ నుండి. తెలంగాణ, భువనగిరి, సిద్దిపేట, ఆ ఏరియా మొత్తం. ఇక్కడ ఆంధ్రాలో అనేవి ఉండవంటారా? ఆంధ్రాలో అయిపోయినాయి. ఆంధ్రాలో పాలకొండ వస్తాయి. పాలకొండ అయిపోయింది. అంటే అవి ఎప్పుడు వచ్చినాయి సార్? అవి పాలకొండ అంటే దీని ముందర 1 నెల ముందర వస్తాయి. అవి అయిపోయినాక ఇవి వస్తాయి. ఇవి అయిపోయినాక మన కుప్పం కళ్ళి వస్తాయి. చంద్రబాబు నాయుడు కుప్పం వస్తాయి. ఇవి అయిపోయినాక అవి వస్తాయి. ఇవి అయిపోయినాక మహారాష్ట్ర వస్తాయి, గోల్డెన్ కాయలు. దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఏముండవు, అరుగుదల బాగుండదు. తింటే షుగర్ వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు తినకూడదని. షుగర్ వాళ్ళు ఎక్కువగా, ఎందుకంటే హై షుగర్ కంటెంట్స్ అనేది ఇట్లా ఎక్కువగా ఉంటాయి కానీ షుగర్ వాళ్ళు తినరు. అందరు తింటారు. తినటం వల్ల మనిషికి ఆరోగ్యం కూడా ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఈ దగ్గర నుండి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ పళ్ళు అనేవి ఎక్కువగా మన వర్షాకాలంలో దసరా ముందు నుండి దీపావళి లోపే అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ పళ్ళును తినటం వల్ల వీటిలో ఎక్కువగా విటమిన్ ఏ మరియు విటమిన్ ఏ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏంటంటే ఇందులో మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం అనేవి మన హెల్త్ కి, అదే మన బ్లడ్, హార్ట్ కి సంబంధించిన ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మరియు ఇంకా మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ని తగ్గించడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు ఇందులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వల్ల ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా డైజెషన్ కి, గుడ్ ఫర్ డైజెషన్ కి ఎక్కువగా అందిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విటమిన్ ఈ అనేది మన హెల్త్ కి కావచ్చు, లేదా మన స్కిన్ కి కావచ్చు, ఎక్కువ గ్లోని, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ పండ్లు తినడం వల్ల చాలా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంది. గ్లోకి రావడానికి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉంది. అండ్ వీటిలో ఏంటంటే ఇందులో సీడ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ సీడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలు కూడా తినకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే సీడ్స్ లో ఎక్కువగా పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇందులో ఉన్న విత్తనాలు అనేవి ఎక్కువగా మనం తినకూడడమే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారని చెప్పేసి బాబాయ్ గారు ఇందాక అన్నారు. ఇది నిజమేనంటే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఫ్రూట్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటది. గర్భవతులు ఎక్కువగా తినే పళ్ళండి ఇది. నేచురల్ షుగర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఈ ఫ్రూట్ ని తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇందులో ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ అండ్ ఆస్తమా పేషెంట్స్ ఈ ఫ్రూట్ నుండి చాలా దూరంగా ఉండడమే మంచిది. ఆహారంలో తీసుకోకపోవడమే చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు. సో ఇదండి, చూస్తున్నారు కదా సీతాఫలంలో ఉన్న ఉపయోగాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.